ఎదురు చూసి తూరు ప్రేమ చుక్క చూపి పుట్టాడు పుట్టాడు పాకలో పరమాత్ముడు అల్లరి చూపులోడు చక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వ్యక్తి వాడవైనా దెట్టి వేయడు அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது கவலைப்படாத 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 அற்புதங்கள் புரிய போகுது அற்புதங்கள் புரிய போகுது சூப்பர் நேச்சுரல் சூப்பர் நேச்சுரல் Super natural Super natural Go! Un
గేమ్స్ పెట్టుకున్నారు అన్న స్త్రీలు, వారికి బహుమతులు బహుకరణ జరుగుతుంది. ఇప్పుడు మా త్వరగా తీసుకుని వచ్చేస్తాయి. మనం ఒక్క అధ్యాయాలల్లా చెప్పేశారు, చాలా చక్కగా చెప్పారు. అయితే మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటుంది కాబట్టి మరి అందరికీ అట్లా ఇవ్వటం జరిగింది. మరి వారందరూ కూడా గేమ్స్ ఆడినటువంటి మరి కనుమూరి వాళ్ళు కూడా వచ్చేసారా, వాళ్ళు కూడా మరి చక్కగా పార్టిసిపేట్ చేశారు గేమ్స్లో. మరి ఇప్పుడు ఈ సమయంలో మనము నీరజ రాణి రాణి వాళ్ళు వచ్చారా? రాణి వచ్చేసింది. మరి రజిత వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అట్లాగే జ్యోతి వాళ్ళు కూడా, జ్యోతి మరి రాలేకపోయింది. వారందరిని బట్టి కూడా మరి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చప్పట్లు కొడదామండి. చప్పట్లు కొడుతూ మనము వారిని హృదయపూర్వకంగా ఎంకరేజ్ చేద్దాము. ఎందుకంటే వాక్యము అధ్యాయం మొత్తము కూడా అప్పచెప్పారు. మరి ఫస్ట్ ప్రైజ్ గుర్తుందమ్మా ఎవరికో? బైబిల్ క్విజ్లో ఫస్ట్ ప్రైజ్ పద్మ. బైబిల్ కంటున వాక్యం అప్పచెప్పటంలో ఫస్ట్ ప్రైజ్ పద్మ. ఒక్క తప్పు కూడా పోకుండా మరి అన్నీ కూడా కరెక్ట్గా చెప్పి థర్డ్ ప్రైజ్ వచ్చేసి నీలవేణి. థర్డ్ ప్రైజ్ వచ్చేసి మరి నీలవేణి. మరి మిగతా అందరూ చెప్పారమ్మా. నేను చెప్పింది, సుమలత చెప్పింది, రాణక్క కూడా ఒక్క తప్పే పోయింది. మరి రాణక్క చెప్పారు, సవిత చెప్పారు, అంజలి చెప్పారు, మేరీ చెప్పారు, వస్తానమ్మ చెప్పింది, తర్వాత మార్తమ్మ ఆంటీ చెప్పారు, రజిత చెప్పారు, అందరూ కూడా కన్నస్వామి చెప్పారు. మేమేంటంటే ఒక్క తప్పు కూడా చిన్నది, నా నూనె అనేది కూడా చిన్నవి కూడా మరి మేము చూసుకొని దాన్ని బట్టి రాయడం జరిగింది. మరి అదేవిధంగా మరి బైబిల్ క్విజ్ చెప్పినప్పుడు 2 టీమ్స్ ఆడారు. మొదటి టీం వచ్చేసి బైబిల్ క్విజ్ లో విన్నర్స్ టీం వచ్చి కెప్టెన్ పద్మా శాస్త్రి గారు కెప్టెన్ ఆధ్వర్యంలో మరి పోటాపోటీగా ఆడి ఉన్నారు. అయితే వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నారు. అంజలి, రజిత, కర్పూర్ రాణి గారు ఉన్నారు. కర్పూర్ రాణి గారు, సబిత, నీరజ, చంచక్క, నీలవేణి, మేరీ, రూత్ ఆంటీ. రాణి, సబిత, నీరజ, చంచక్క, ప్రసన్న భారతి గారు, నీల
మరి ఈ టీం రెడీగా ఉండాలండి. అంతాక్షరి కూడా ఆడాము, ఈ టీం గెలిచారు రాడక్క. మీరు గెలిచిన టీంలో కూడా ఉన్నారు కాబట్టి ఈ టీం రెడీగా ఉంటే ఇదే టీం రాడక్క, కవిత, నీరజ, చెత్తక్క, మేరువేణి, మేరీ, రూత్ ఆంటీ. విన్నర్ మా దయచేసి మీరు వచ్చి తీసుకుంటే మాకు అర్థమైపోతుంది, లేదంటే కన్ఫ్యూజన్ గా ఉంటుంది. రన్నర్స్ ఇందాక వచ్చారు కదమ్మా, రన్నర్స్ వచ్చి మస్తానమ్మ, అంజలి, రజిత, మార్తాంటి, సుమలత. మరి రన్నర్స్ దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మరి ఇంతటితో ఆటల పోటీలు ముగిసిపోయినాయి. మరి అందరికీ వచ్చినాయి కదమ్మా ప్రైజులు. వారికి కూడా మరి చిన్న బహుమతులు ఇవ్వాలనుకుంటూ ఉన్నాము. మరి మధ్యలో మరి అరుణాంటి గారు ఉన్నారు. మన మధ్యలో అరుణాంటి గారు రాలేకపోయారు ఆ రోజు. అయినా కూడా మరి సంఘ పెద్దలుగా మేము గౌరవించి మరి రేచల్ జోసెఫ్ గారికి, అట్లాగే అరుణాంటి గారికి, శారా గ్రేస్ గారికి, అట్లాగే అమ్మకి, విజయాంటికి మరి ప్రైజులు ఇవ్వాలని అనుకున్నాము. కాబట్టి మరి రత్తమ్మ గారికి కూడా ప్రైజులు ఇవ్వాలనుకున్నాము. మరి ఇందిరకి మాకు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి మేము ఇందిరకి ఎంచుకోలేము. కాబట్టి మరి వీళ్ళందరికీ కూడా ప్రైజులు తీసుకొచ్చాము. అట్లాగే మరి తర్వాత అందరు కూడా మొదటిగా మరి చర్చిలో క్రమంగా ప్రతి ఆదివారము 9 గంటలకు వచ్చేస్తాను. వచ్చి అరగంట సేపు ప్రార్థన చేసి అనేకులకు మేలుకులు చేస్తూ వస్తున్నారు. అంటే అన్యులుగా ఉండి ప్రభు నమ్ముకొని కృతజ్ఞతతో, విశ్వాసంతో వారి యొక్క ఏమంటారు దాన్ని ఉత్సాహం కనపరుచుకుంటూ ప్రతి ఆదివారం కూడా మరి ముందుకు వస్తున్నారు. మరి ఎవరో కాదు, మరి పద్దోదమ్మ ఉన్నారు ఇక్కడ. పద్దోదమ్మ రండి. వాళ్ళ అమ్మాయి ఉంది, అమ్మ వినీల ముందు వచ్చేస్తారు. వచ్చి కూర్చొని గంట సేపు ప్రార్థన చేస్తారు. కాబట్టి మరి దేవుడు వారిని మన కుటుంబాన్ని దీవించుకున్నారు. మమ్మీ తరఫున అందరికీ వందనాలండి. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను చెప్పుకోలేను. నో మోర్ టీయర్స్ యాక్చువల్లీ. అండ్ షీఈస్ ఫైన్ అట్ ఆల్. అంటే ఐ ఆపరేషన్ జరిగింది, క్యాటరాక్ట్. సో తను ఊరు వెళ్ళిపోయింది. తను యాక్చువల్లీ ఏంటంటే కానీ తన మైండ్ అంతా ఇక్కడే ఉంటుంది. అది నా విషయం నాకు బాగా తెలుసు. ఇందాక చెప్పింది వెళ్ళమ్మా, మిస్ అవ్వకు, ఖచ్చితంగా వెళ్ళి అని చెప్పింది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఆమె గుర్తుపెట్టుకున్నందుకు. అండ్ మమ్మీ కోసం ప్రేయర్ చేయండి. అండ్ నేను
అట్లాగే శారా గ్రేస్ గారు, అట్లాగే రజిత ప్రియ, తర్వాత పద్మ శాస్త్రి గారు వచ్చి డైరీస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ రావాల్సింది. మరి శారా గ్రేస్ గారు, రజిత ప్రియ గారికి కూడా డైరీస్ ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు తీసుకోవాల్సిందిగా కోరుతాం. మంచి క్రిస్టియన్ డైరీస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విషయంలో గేమ్స్ విషయంలో ప్రయాసపడిన అక్క వాళ్ళకి కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి కూడా భక్తులు ఉన్నాయి. మరి గేమ్స్ కండక్ట్ చేసినటువంటి ఎంపీఎస్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చక్కగా గేమ్స్ కండక్ట్ చేశారు. చాలా సంతోషము. మరి ఇంత కష్టపడి ఈ గేమ్స్ కండక్ట్ చేసినటువంటి అన్నామిస్లో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. మరి వాళ్ళకు కూడా మన సంఘం తరఫున మనం ప్రయత్నిద్దాము. మరి మొదటిగా ప్రస్తుతం వారి వెండి స్వయంగా బేరమాడి రేట్లు తగ్గించి మంచి తీసుకొచ్చారు. అదేవిధంగా కమలాస్వామి గారు కూడా రైతులు బహుమతిస్తున్నాము. దీవుతులు కాక దీంట్లో మంచి మంచిగా అన్ని ముందు పెట్టి అదేవిధంగా ఇందులో గారు కూడా చక్కగా గేమ్స్ కండక్ట్ చేసిన విషయంలో వాళ్ళు దీనికి వెనకాల ఉండి నడిపించారు. అంటే స్పాన్సర్ వాళ్ళే దీనికి సహాయం ఉంది. కాబట్టి వాళ్ళతో సంతోషం. వారు కూడా సంఘం తరఫున ముఖ్యంగా అన్నం పక్షంగా వారు కూడా బహుమతిని చేస్తున్నాం. చాలా సంతోషం. మరి గుట్టు ముందు చేస్తే గుట్టు క్లోజ్ చేయండి. ఇంకా గుట్టు అయిపోతే మనం ఎంత కష్టపెట్టుకుందాం. దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఎవరు మాట్లాడలేదు. ఆర్ యు రెడీ? రెడీ? యాడికి రెడీ? చెప్పండి. రెడీ రెడీ అంటున్నారు. యాడికి? చూసారా? ఎక్కడ మనం చెప్పండి. మన జర్నీ 2023లోకి అంటే 2002కి 22కి మనం ఏం చేయాలి? బాబాయ్ కదా, బాబాయ్ చెప్పేసి మన అలవాటైన మాట ఉంటుంది. 2 సంవత్సరాలు చెప్పమాక మనకి 2022కి మనం వీడుకోలు చెప్పేసేసి 2023కి మనం స్వాగతం పలకడానికి మనకి ఇంకా టైం ఉంటుందా? అరగంట టైం ఉంది కనుక ఈ అరగంటలో మనం మిగతా కార్యక్రమంకి వెళ్దాం. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు మీ సాక్ష్యాన్ని చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాం. లేదంటే మనందరం కూడా అందరం కలిసి దేవుని ఆరాధన చేసుకుందాం. ప్రైజ్ అండ్ వర్షిప్, దేవుని స్తుతి ఆరాధన జరుగుతుందాం. మరి థ్యాంక్స్ గివింగ్ అంటే దేవునికి కృతజ్ఞతతో మనం నూతన సంవత్సరంలో మనం అడుగు పెడితే బాగుంటుంది. కాబట్టి దేవుడు మనం సంవత్సరం అంతా కూడా దేవుడు మనం కాపాడాడు. మనకు తెలుసు మనం ఎట్లాంటి పరిస్థితుల్లో అందరం వెళ్ళాము కదమ్మా. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో కాపాడాడు, ఎలాంటి ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని బయట వేసాడు ఎందుకు మనకు తెలుసు. కాబట్టి సో ఎగ్జామ్ యువర్ సెల్ఫ్, మీరు పరీక్ష చేసుకొని దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ కృతజ్ఞత లేకపోతే మరి నువ్వు దేవుని సందులో కూర్చున్నా, నువ్వు ఎంత దేవుని చేస్తున్నా దేవుడు నడుచుకోడు. కృతజ్ఞత భావంతో మనం దేవుని సందులో ఉండాలి. అందుకే దావీదు మహారాజు దేవునికి ప్రార్థన చేస్తాడు కదా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నేను ఏ పాటి వాడినా కదా, నీవు దీవించకపోతే నేను ఎక్కడ ఉంటాను. కాబట్టి నేను నిత్యము నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను దావీదు రాజు. అక్కడే మనం కూడా నిత్యము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్న వారమై ఉన్నామని నేను వాటికి సెలవుస్తున్నామా. సాక్షి ఉందా? మనం సాక్షి చెప్తారు.
దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. దేవుడు మాకు చేసిన మేలు ఎంత గొప్పదంటే ఊహించలేదు. దేవుడు అంత గొప్ప మేలు చేస్తున్నాడు. ఏం మేలంటే నా కూతురికి నవంబర్ నెలలో బాగలేకోకుండా అయిపోయింది. సడన్గా ఆ అమ్మాయికి అనుకోకుండా బాగలేకోకుండా అయిపోయింది. నాకైతే తెలియదు. అమ్మ వచ్చి ప్రార్థన చేసుకోవాలని చెప్పేసరి అమ్మాయి అడిగినప్పుడు నేను వస్తానమ్మా అని చెప్పాను. అయితే ఇక్కడ ప్రార్థనలు ఉండటాన ఆ ప్రార్థనలు చూసుకుంటా నేను వెళ్ళలేకపోయాను. వెళ్ళకపోయినప్పటికీ సరే అమ్మాయి డిసెంబర్ నెలలో అనుకోకుండా అమ్మాయి 15వ తారీఖు నవంబర్ 14వ తారీఖు సడన్గా కడుపులో నొప్పి వచ్చేసింది. వచ్చి అమ్మాయి పడిపోవటం పక్కన ఉన్న వాళ్ళు చూసి తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు అక్కడ చీరాలలో అక్కడ డాక్టర్లు అన్ని టెస్టులు చేసేసి ఆ అమ్మాయికి క్యాన్సర్ గడ్డ అని చెప్పేసి వాళ్ళు తేల్చారు. తెలిసినప్పుడు అయితే నాకు చెప్పలేదు. మా పిల్లలు ఏది కూడా నాకు క్షణంగా చెప్పరు. ఏమిటి బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి. ఏదైనా చెప్పేమంటే గట్టిగా పడిపోతే మళ్ళీ ఆమెకి ఎవరు చేస్తారు? మనకి చేసుకోవటమే కష్టం. ఆమె చేయాలంటే మళ్ళీ ఇంకా ఒక మనిషి కావాలా, ఎవరు ఆమెకేం చెప్పొద్దు అని చెప్పేసి మా పెద్దమ్మ ఏమి చెప్పలేదు. చెప్పకోకుండా వాళ్ళు రహస్యంగా చేసేసారు. సాయంత్రం 6 గంటలకి ఇక్కడ ఒంగోలు తీసుకొని వచ్చారు. ఇక్కడ అపార్ట్మెంట్లో ఒక డాక్టర్ గారు ఉంటా ఉన్నారు. మా అల్లుడికి ఇక్కడ వాకింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరు పరిచయం అయ్యారు. పరిచయం అయితే అమర్నాథ్ గారు అనేసరి ఆ డాక్టర్ గారు అందుకొని మరి సార్ ఇట్లా మా భర్తలకు బాగలేదు, కడుపు నొప్పి అని చెప్పేసి పడిపోయిందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకపోతే క్యాన్సర్ అని చెప్పారు అని చెప్పేసి చాలా బాధపడుతున్నారండి అని చెప్పేసి చెప్పినప్పుడు అయితే మీరు ఇక్కడికి తీసుకురామని చెప్పండి ఆమెని, మనం చూపిద్దాము అని చెప్పేసి. ఎందుకంటే ఆయన కూడా గవర్నమెంట్ డాక్టర్గా చేసి రిటైర్డ్ అయ్యి మళ్ళీ అక్కడ క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తాడంట. అక్కడ ఒక డాక్టర్, ఈ డాక్టర్ గారికి ఒక డాక్టర్ గారు ఫ్రెండ్ ఉన్నారు, ఆయన పేరు రామారెడ్డి. ఆ డాక్టర్ గారు అందుకొని సరే తీసుకురండి అని చెప్పినప్పుడు వాళ్ళు బండిలో తీసుకొని వచ్చేసేసి అక్కడ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత మా పిల్ల నాకు ఫోన్ చేసేసి అమ్మ బెడ్షీట్ కట్టుకొని నీ బ్యాగ్ తీసుకొని వచ్చేసి అని చెప్పేసి ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు సరేలేదని చెప్పేసి ఎందుకమ్మా అయినా సరే నీకు ఎందుకు నువ్వు వచ్చేసేయని చెప్పేసి ఆమె ఎక్కువగా మాట్లాడదు, 1-2 మాటలే ఖండించినట్టు మాట్లాడేస్తుంది. నాకు ఒక్కొక్కసారి కోపం కూడా వస్తుంది ఆమె మీద. ఎందుకంటే ఏ మాట కూడా వివరంగా చెప్పు, ఎందుకంటే ఇదని అంటావు అని చెప్పేసి మీద కోపడతా ఉన్నాను. సరే అమ్మ అట్లా చెప్పినప్పుడు సరేనని చెప్పేసి బ్యాగ్ తీసుకొని వచ్చేసాను. వస్తున్నాను కానీ నాకు ఒళ్ళంతా చెమట్లు, అక్కడ వెనక నుంచి ఇటు ముందుకు వచ్చేసేటప్పటికి ఒళ్ళంతా నీళ్లు పోసినట్టుగా చల్లగా ఇదైపోయింది అనమాట. సరే అందుకనే మీకు ఏది కూడా నేను చెప్పను అని చెప్పేసి కాసేపు కూర్చోమని చెప్పింది. అప్పుడు మా అల్లుడును మనవడు ఇద్దరు బండిలో వెళ్తా క్యాన్సర్ హాస్పిటల్కి నేను చెప్పేసి అంటున్నాను. క్యాన్సర్ హాస్పిటల్ ఏంటి, ఎవరున్నారు, మనకి ఎవరున్నారు క్యాన్సర్ హాస్పిటల్కి అని చెప్పి పెద్దవాడా ఏందిరా అని చెప్పేసి నేను అడుగుతుంటే లేదు అమ్మమ్మ నేను మళ్ళీ వస్తాను, నువ్వు కూర్చో అని చెప్పని మెట్ల మీద కూర్చోబెట్టేసి మా బాబు వెళ్ళి ఆమెను అడ్మిట్ చేసేసి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను బండిలో తీసుకొని పోయి అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి రాత్రి అంతా కూడా నొప్పి తగ్గలేదు. మాత్రలు వేశారు, ఇంజక్షన్లు చేశారు, ఏం చేసినా కూడా నొప్పి తగ్గలేదు, సర్దుకోలేదు, మెలికలు తిరుగుతూనే ఉంది. అట్టేటప్పుడు సరే నేను కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. దేవా నువ్వే ఉన్నావు తోడు, మాకు ఎవ్వరు లేరయ్యా, నీకు తెలుసయ్యా అని చెప్పేసి ఆయన దగ్గర చెప్పుకుంటా నేను కూర్చొని ఉన్నాను. ఉదయాన్నే 10 గంటలకంతా వచ్చేసేసి వాళ్ళు అమ్మ ఆపరేషన్ తీసుకెళ్తున్నాము అని చెప్పేసి చెప్పారు. చెప్పినప్పుడు అయితే నేను దేవుడి దగ్గర ఒకటే మాట్లాడినాను, అయ్యా విధవరాల పక్షంలో యాజ్ఞం మాడతానన్నావు, నేను విధవరాలుగా నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు, నా స్థితిగతులన్నీ నీకు తెలుసు, నేనైతే ఏమీ చేయలేదు, నువ్వు సమస్తము చేయగలిగిన దేవుడు, నువ్వు మా పక్షాన ఉన్న దేవుడు అయ్యా. ఇదిగో తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాను అన్నావు కదా ప్రభువా, నీ చిత్తం అయ్యా, ఇదిగో ఈ బిడ్డను నీకు అప్పచెప్తున్నానయ్యా అని ఆ బిడ్డ తల మీద చేయిపెట్టి ప్రార్థన చేసి పంపించాము. తర్వాత మళ్ళీ ఆ రోజంతా కూడా ఐసీయూలో పెట్టారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత సాయంకాలం డాక్టర్ గారు అంటున్నారు, అమ్మ ఆమెకు తీసిన గడ్డ మరి చిన్న గడ్డ కాదమ్మా, ఇదిగో
మళ్ళా నిమ్మకాయ అంత 3 పిలకలు పక్కన ఉన్నాయి. మా గర్భసంచి అన్నీ తీసేసారు. అన్నీ తీసేసిన తర్వాత ఆ తర్వాత అంటున్నాడు, అమ్మ మరి మీరు అనుకున్నట్ల అది క్యాన్సర్ గడ్డ కాదు అని చెప్పినప్పుడు దేవుడు నాకు చాలా సంతోషం వేసింది. అయినా కూడా మా పిల్లలకి ఎవ్వరికి ధైర్యం లేదు. మరి అక్కడ డాక్టర్ గారు చెప్పారు కదా, క్యాన్సర్ గడ్డ అని చెప్పారు కదా, ఏంటి ఈయన ఎట్లా చెప్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ఏం చేశారంటే బెంగళూరుకి పంపించారు. మొక్క తీసి పంపించినప్పుడు అక్కడ కూడా కాదు, మా మామూలు గడ్డే అని చెప్పని వచ్చింది. దేవుడు పోయిన సంవత్సరం ఆ అమ్మాయికి ఇచ్చిన వాగ్దానం, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఉపదేశముని విడిచిపెట్టగా దానిని గట్టిగా పట్టుకొను, అది నీకు జీవం. దేవుడు ఆయన ఇచ్చిన జీవంతో దేవుడు నా బిడ్డని సురక్షితంగా ఉంచినందుకు దేవుడు నామానికి వందనాలు. ప్రార్థన చేసిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ దేవుడు చేసిన ఈ ఉపకారం ఏమి ఆ బిడ్డ ప్రాణం తోపుడు సొమ్ముగా దేవుడు ఇచ్చేసాడు. అందుకు దేవునికి నేను ఎంతైనా రుణపడి ఉంటాను. ఈ 2-3 నెలలు కూడా నేను రాకపోవడం, ఎక్కడ గృహాలు దర్శించుకోకుండా కూడా ఉన్నాను అంటే ఆ బిడ్డ నిమిత్తమై నేను ఉండాల్సి వచ్చింది. దేవుడు మరి సురక్షితంగా ఉంచాడు. ఇప్పుడు బాగానే ఉంది అమ్మాయి. కోరుకునేది దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. మన సాక్షి చెప్పించాం. అందుకే దాంట్లో సాక్షి చెప్పడం, మన సాక్షి చెప్పడం ఎవరు మంచిది. దేవుడు స్తోత్రం కలుగును గాక. మంచి సాక్ష్యం విన్నామా. దేవుడు మన ప్రార్థన లభించే దేవుడు, కృపగల దేవుడు, ఆయన ఖచ్చితంగా మనకు మేలు చేసే దేవుడు. కాబట్టి ఒక రీతిగా దేవుడికి ఒకరికి మేలు జరిగిస్తూనే ఉంటాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగు. మన సమయం అయిపోతుంది. మనం సమయంలో ఏం చేద్దామంటే మరి వర్షిప్ చేసుకుని మనం ప్రార్థనతో నూతన సంవత్సరం కన్నా ఖచ్చితంగా పాల్గొనే టైంలో మనకి లోపల మనం ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తుతి ఆరాధన జరిగించుకుందాము. దయపడి వెంటనే మనం నాట్యం చేసుకునే కలగడమ్మా. దయచేసి ఉన్నారు ఇక్కడ, రండి. మీకు కూడా చక్కటి బహుమతులు ఉన్నవి. ముందు మమ్మల్ని అందరూ కూడా మీరు ఆనందం చేశారు కదా. తర్వాత చూపించారు. దేవుడు వారు జీవించుగాక. సమయంలో మరి అందరూ లేచి నిలబడదామా. లెట్స్ స్టాండ్ అప్. లేచి నిలబడిన వాళ్ళందరూ కూడా లేచి నిలబడదాం. ఓపిక నిలబడి కూర్చోవచ్చు. పెద్దవారు, కాలు నొప్పులు, మోకాలు నొప్పులు ఉన్నవారు మాత్రం కూర్చోండి, ఇబ్బంది లేదు. అయితే దేవుని సన్నిధిలో 10 నిమిషాలు లేచి నిలబడి దేవుని స్తుతించి ఆరాధిస్తామనుకున్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడదాం. ఎందుకంటే దేవుడు మనందరినీ 365 రోజులు కాపాడాడు కదా. మన ప్రయాణాల్లో, మన ఉద్యోగాల్లో, మన చదువుల్లో, అనేక చోట్ల మన ప్రయాణాలు అది ఎక్కడికి వెళ్ళినా దేవుడు మన దూరం పంపిస్తూనే ఉన్నాడు. ఏ బంధం ఉన్నా దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. గమనించండి. మరి ఇంత సహాయం చేసిన దేవునికి మనం కృతజ్ఞతగా 10 నిమిషాలు లేచి నిలబడి కృతజ్ఞత భావంతో మనం దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. నూతన సంవత్సరం అడుగు పెడదాం. మరి 8:30 గంటలకే వచ్చారు కేశరాజపురం నుంచి సంఘస్థులు సుబ్బారావు గారు, పొల్లమ్మ, భాగ్యమ్మ, ఎస్ఐరమ్మ, అంటే విక్టోరియమ్మ, ఇంకొంతమంది నిజంగా 8:30కే వచ్చారు. ఎక్కడ తెలుసా? దాదాపు 5 మైళ్ళు కేశరాజుకోట. అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు ఆసక్తితో. అప్పుడే ఇదంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. రైట్. దేవుడు వాళ్ళు జీవించరు కాక ప్రార్థించు. అందరూ కూడా కృతజ్ఞతతో దేవుడు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రములు నాయన. గత సంవత్సరం అంతా మమ్మల్ని ఇప్పుడు కూడా కాపాడారు. అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకుల్లో, శోధనలు, మా ప్రయాణాలలో, మా ఉద్యోగాలలో, మా తలంపుల్లో, ఆలోచనలో ఆయన మమ్మల్ని కాపాడి నడిపించేది తండ్రి. సాతానిక బంధకాల నుంచి, సాతానిక క్రియ నుంచి ఆయన తప్పించాడు. నీకే స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 స్తోత్రం. లోడ్ అందరూ ప్రార్థన చేసుకోండి.
జీసస్ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసు ప్రభువుని వందనాలు. యేసయ్యానికి స్తోత్రములు నాయన. కనికరముల దేవుడు, నీ కృప చూపించే దేవుడు, మా కష్టాల్లో తోడుకున్న దేవుడు నాయన. మమ్మల్ని ఆదరించి బలపరిచే దేవుడు తండ్రి, స్తోత్రము స్తోత్రము నాయన. మేము నమ్మదగిన వారు కానప్పుడు కూడా ప్రభు నీవు నమ్మదగిన మంచి దేవుడు కాపాడు ప్రభు. నీ మేలుకి మేమేమి రుణం తెచ్చుకోవాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా జీసస్ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీసస్ థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేసుకున్నామమ్మా. మన కుటుంబాల కోసం ప్రార్థన చేసి, బిడ్డ కోసం ప్రార్థన చేయండి. మీ కలగబోయే మేలు కోసం ప్రార్థన చేసుకోండి. Hallelujah, Jesus. Hallelujah, స్తోత్రం, ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అలసాయం ఆ దేవుని స్తుతించెదము. దేవుని
ప్రార్థన చేసుకున్నాం. మరి కొద్ది నిమిషాలు మనం నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం కాబట్టి అందరూ ప్రార్థన చేసుకోండి. దేవుడు సరిగా ప్రార్థన చేసుకోండి. 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. కుటుంబాలుగా కూర్చోండి. ప్రార్థన చేయండి. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఘనమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. గత సంవత్సరం కంటే మరింత మేలుతో దేవుడు మీరు దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. yes lord. పాతలు గతించే సమస్తము నూతనమైన దేవానికి చెందుతుంది. జీసస్ థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. ప్రభు స్తోత్రములు నాయనా. నువ్వు చూపిన మేలుకై, నువ్వు చూపిన కృపలకై నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. జీసస్ థాంక్ యూ లార్డ్. మనుషుల కృపలో నీ కృపలో జీవించే యోగ్యత వాక్యము పరిశుద్ధుడైన దైవానికి వందనాలు. పరిశుద్ధమును మాపే దేవుడు, మన సన్నిధిని పిలిచే దేవుడు. గత సంవత్సరం పేరు జరగలేదా? ఈ సంవత్సరం దేవుడిని చేయబోతున్నాడు. ఈ సంవత్సరం దేవుడిని కుటుంబం మీద అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్యకారం చేయబోతున్నాడు. గొప్ప మేలుతో దేవుడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. జీసస్ థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. ఆయన దాచి ఉంచిన మేలు గొప్పది. ఆయన సిద్ధపరిచిన మేలు గొప్పది. ఒక నూతన నిర్ణయంతో ముందు సాగిపోదాం. ఒక తీర్మానం చేసుకున్న మన దేవుని సన్నిధిలో. జీసస్ థాంక్ యూ లార్డ్, థాంక్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు. ఏ అపాయం నీ గుడారంలో సమీపించదు. నీ కుటుంబానికి క్షేమం ఇచ్చే దేవుడు. జీసస్ థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మా కాపురము లేమి కలుగుదని దేవుడు చెప్తున్నాడు. జీసస్ థాంక్ యూ లార్డ్. విశ్వసిస్తున్నాం ఆయన కనులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతములు కూడా ఇంచుంటే వాక్యం చదివిస్తుంది. మరి కుటుంబ సభ్యులపై మనం చేస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దయచేసి కుటుంబ సభ్యులు 10 నిమిషాలు నూతన సంవత్సరం జరగబోతున్నాం కనుక అందరూ కూడా బలంగా ప్రార్థన చేయండి. సిద్ధపాటు మనసులో ప్రార్థన చేయండి. హల్లెలూయా, జీసస్ థాంక్ యూ లార్డ్. కరుణ కటాక్షం గల దేవుడు మనకున్నాడు. జాలి గల దేవుడు మనకున్నాడు. కనుక చూపించే దేవుడు మనకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్నెస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్నెస్. దేవుని స్తోత్రం నాయన. యేసయ్యని పొందాలి. దేవునితో ఉంటే మనకు గెలుపు. హల్లెలూయా, జీసస్ థాంక్ యూ లార్డ్, థాంక్ యూ. అందరూ ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. జీసస్ థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేలుతో నింపే దేవుడు, కృపతో నింపే దేవుడు, బలంతో నింపే దేవుడు. యేసయ్యాని స్తోత్రం. యేసు ప్రభువాని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. yes lord, jesus thank you lord, thank you lord, thank you lord. యేసు ప్రభువాని స్తోత్రం. యేసయ్యాని పొందాలి. దేవాని స్తోత్రం నాయన. సంవత్సరమంతా అనేక ఇబ్బందులు శోధనలు కలిగి ఉండవచ్చు. ఈ నూతన సంవత్సరంలో 2023లో దేవుడు మనను కొత్త దీవెనలు, కొత్త ఆశీర్వాదములు దేవుడిని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఆయన కృప చూపించే దేవుడు, కృప చూపించే దేవుడు. ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే దీని వాక్యం కొత్త జన్మ మనకు కావాలి. అనగా మన హృదయం మారాలి, మన ఆలోచన మారాలి, తలపు మారాలి. జీసస్ థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి చిన్నపిల్లలు ప్రార్థన చేసుకోవాలి. దేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ జీసస్. యేసయ్యాని స్తోత్రం. యేసు ప్రభువాని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మహాదేవుడు, మహాప్రభువు, గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య స్తోత్రం, 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 స్తోత్రం.
మరికొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మనకున్న వ్యాధుల నుంచి, మనకున్న బాధల నుంచి దేవుడు మనం తప్పించి ఈ సంవత్సరం మన దేవుడు నూతనముగా ఆశీర్వాదాలతో నింపడానికి నీ అనారోగ్యం వేస్తున్నామలు వెళ్ళిపోవుగా. నీకున్న ప్రతి వ్యాధి రోగము పరిస్థిత వేస్తున్నామలు వెళ్ళిపోవుగా. నూతన సంవత్సరంలో కొత్త ఆరోగ్యములు దొరుకుతుందిగా. ఎలాంటి అనారోగ్యం కలగకుండా ఆరోగ్యముతో దేవుడు నూతన సంవత్సరంలో ప్రవేశింపజేయగా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రము నాయనా. జీసస్ థాంక్ యూ లార్డ్. గొప్ప దేవా స్తోత్రము నాయనా. యేసు ప్రభువుని స్తోత్రము తండ్రి. అనుదినము నాయనా నీ కనుదృష్టి మా మీద ఉంది ప్రభువా. యేసు ప్రభువా, యేసయ్యాని స్తోత్రము, స్తోత్రము నాయనా. గత 365 రోజులు తండ్రి మమ్మల్ని కాపాడుతూ వచ్చారు తండ్రి. స్తోత్రము నాయనా. జీసస్ థాంక్ యూ లార్డ్. యేసయ్యాని స్తోత్రము, యేసు ప్రభువాని స్తోత్రం, స్తోత్రము నాయనా. ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రభువా ప్రతి దినము నాయన, ప్రతి గంట, ప్రతి నిమిషము అయ్యా తనను కాపాడుకోవడం కోరుతున్నాం తండ్రి. స్తోత్రము నాయన. విడిమని ఎడబాయి దేవుడు ప్రభువా నీ స్తోత్రము నాయన. కాగా ఎవరైతే క్రీస్తును ఉంటాడో వాళ్ళు నూతన సృష్టి కనుక ప్రభువా పాపను గతించేటట్లుగా సహాయం చేయండి నాయన. వాటిని విసర్జించేటట్లుగా సహాయం చేయమని కోరుతున్నాను తండ్రి నాయన. దేవాన్ని స్తోత్రం, 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 స్తోత్రం నాయన. ఒక గొప్ప నిర్ణయంతో ప్రభా ఒక తీర్మానం చేసుకొని మేము వెళ్ళాలి ప్రభా. స్తోత్రము నాయన. మంచి వాగ్దానాలు దయచేయండి ప్రభా. స్తోత్రం, స్తోత్రం. జీసస్ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యాని వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. నీవే దేవుడు, నీవే ప్రభుడు ప్రభువా. అయ్యా తండ్రి రాజులకు రాజు నాయన, ప్రభులకు ప్రభులకు తండ్రి. స్తోత్రం, స్తోత్రం నాయన. నీవు తప్ప మాకు ఎవరున్నారు ప్రభువా. అయ్యా నువ్వు కాపాడే దేవుడు, కరుణించే దేవుడు నాయన. జీసస్ థ్యాంక్ యూ లార్డ్. యేసు ప్రభువాని స్తోత్రములు, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. నువ్వు నాయన యేసయ్య పేతురు చెప్పినట్టే నాయన. అయ్యా తండ్రి భూమి శ్రేష్ఠుడు తండ్రి అల్లరితో కూడిన ఆటపాటలు నాయన గతించిన సంవత్సరం చాలా చెబుతున్నావు నాయన. అవును తండ్రి వాటన్నిటి నాయన మీరు విసర్జించి ప్రభు నాయన. నూతన తలపు, నూతన ఆలోచనతో ప్రభు, నూతన బుద్ధితో ప్రభువా అయ్యా తండ్రి మాకు దయచేయమని కోరుతున్నాము నాయన. ఇవాళ రాత్రి గుండెలు తీసుకుని ఆయన మాంస గుండె ఇష్టం చెప్పిన దేవుడు తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. జీసస్ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధత మాకు దయచేయండి సంవత్సరం నాయన. పరిశుద్ధత కలిగి జీవించాలి ప్రభువా. ఎందుకంటే మీరు పరిశుద్ధులు కనుక మేమును పరిశుద్ధతగా జీవించాలి ప్రభువా. దినములు గడిచిపోతున్నావు తండ్రి నాయన. సమయం లేదు ప్రభువా. మీరు రాత్రి సమీపిస్తున్నాయి తండ్రి. సిద్ధపాటు మనం దయచేయండి నాయన. సిద్ధపాటు దయచేయండి. ప్రార్థనా జీవితం దయచేయండి. భక్తిగల కుటుంబాలుగా మా కుటుంబాలు ఉత్సవాలు కోరుతున్నామని స్తోత్రము నాయన. నీ రాజ్య వ్యాప్తిని చాటి చెప్పే బిడ్డలుగా, ప్రయోజనం చేసే బిడ్డలుగా మా కుటుంబాలు ఉంచండి తండ్రి. స్తోత్రము నాయన. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీ స్థిరలు ఎత్తుకొని తండ్రి నీ సువార్తను ప్రకటే కుటుంబాలుగా, సంఘాలుగా తండ్రి మమ్మల్ని దీవించమని కోరుతున్నాం తండ్రి. స్తోత్రము నాయన. యేసయ్య వందనాం, యేసు ప్రభువా వందనాం. అయ్యా నీ స్తుతులు, 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 స్తోత్రము నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. Jesus, thank you Lord, thank you Lord, thank you Lord Jesus, thank you Lord Jesus. యేసయ్యాని స్తోత్రం, యేసు ప్రభువాని స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. నీకు వందనాలు, 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 వందనాలు. యేసు ప్రభువానికి వందనాలు, యేసు రక్షకానికి వందనాలు, వందనాలు. స్తుతులు, 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 స్తోత్రం, స్తోత్రం నాయన. Lord Jesus. Hallelujah, hallelujah. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Thank you Lord Jesus, thank you Lord Jesus, thank you Lord Jesus. Hallelujah, hallelujah, hallelujah. We wish you, 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 we wish you. దేవుడు మనందరం కూడా మరి 2022కి గుడ్ బై చెప్పి మనం 2023లో మనందరం కూడా ప్రవేశించినందుకు దేవుడు ఇచ్చిన దండకై దేవుడికి మనం కృతజ్ఞతలు చెబుదాం. అందరూ కూడా హ్యాపీ చెప్పుకోండి. అందరూ హ్యాపీ చెప్పుకోవాలి.
అందరూ కూడా ఒకరినొకరు లిఫ్ట్ చేసుకోండి. Blessed Ryan. వెలుగులు కూడా మిమ్మల్ని గిడ్డీలు తెలుపుస్తాం. అందరూ ఉన్నారు, మనం అందరూ కూడా బాజీ ప్రభాకర్, అదేవిధంగా రవీణ, తరువులు కుటుంబాల శ్రీను, అందరూ రామయ్య గారు, నారాయణ గారు అందరూ ఉన్నారు. దేవుడు దీవించులు కాక. అమ్మ ఇటు పక్క కూడా అందరూ ఉన్నారు. దేవుడు అందరూ కూడా దీవించి ఆశ్రయించులు కాక. ఈ సమయంలో మరి మొదటగా బలాలు చేసుకుంటాం మనం. దేవుడు మనకు నూతన సంవత్సరం ఇచ్చాడు కదా. నూతన సంవత్సరం మొదటగా మరి దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము మనం చూసుకుంటాం. అది మొదటగా మనలోకి వెళ్తే మిగతా ఇల్లు కూడా లైన్ అయిపోతుంది. కాబట్టి మొదటగా మనం చూసుకుంటాం దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క శరీరం. మనం చూసుకున్న తర్వాత మన తర్వాత వెళ్తాం. కాబట్టి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా రోజుగా మనం చేస్తున్నాం. దాని ముందుగా పాట కింద అమ్మ ఇస్తారు వచ్చి పాట పాడతారు. ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా అనే పాట పాడి దేవుడు నామని మహిమపరుస్తున్నామండి. ఆరాధించ
మనం త్వరగా దేవుని బలకాన్ని జరుగుతుందా. మరి దేవుని యొక్క బలమైన గారికి భాస్కర్ అన్న మరి గారు రాజు వీళ్ళుగా చేస్తున్నాం. బల కార్యక్రమం చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. తలలో నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. తలలో నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. మనం దేవుని యొక్క బల కార్యక్రమం వెళ్దాం. అనగా రక్తంలోను శరీరంలోనూ కుదిరినట్టుగా అందరూ ప్రార్థన పూర్వకంగా ఇది తీసుకుందాం. అందరూ కూడా తలలో నుంచి కళ్ళు మూసుకోవాల్సిన చేస్తున్నాం. పరిశుద్ధత కలిసి చేసుకున్నటువంటి ఆహారం ఇది. ఇది నిత్య జీవానికి సాంకేతికంగా ఎవరైతే ఉన్నదో వాడు నిత్య జీవం గలవాడని దీని యొక్క వాక్యము సెలవుబడి విధంగా మనం మీరు తీసుకుందాం. దీని కోసమే మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క బలం చేతుల ముందుగా తీసుకుని ముందుగా ప్రార్థన చేసుకుందాం. మరి దీనికోసమై అది ప్రార్థించవలసిందిగా అమ్మగారు కోరుతున్నాం. స్తోత్రమైన దైవ తండ్రి, ప్రేమల దేవ, మమ్మల్ని కూడా నూతన సంవత్సరంలో నడిపించడానికి నీకు వందనాలు ప్రభువా. నూతన సంవత్సరం మాకు ఆశీర్వాదకరంగా, సంతోషంగా, దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎప్పుడు సమయంలో మీ బలారాధనలో మేము నడుచుకునే తండ్రి నాయన, అయ్యా ప్రభు నాయన, మేము నాయన ఏ విధంగా నాయన మాకు జీవించాలో నాయన మాకు కావాల్సిన శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నిలుచుతున్న వారిని మీకు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ బలారాధన ఎంతమంది అయితే ప్రభు పాల్గొని పొందుకుంటున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అయ్యా తండ్రి నాయన వచ్చిన సంఘస్థులందరినీ ఉదయకాల ఈ యొక్క రాత్రికాల సమయంలో పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ సన్నిధి నుంచి మేమందరం సమాధానంగా సంతోషంగా వెతుకున్నాయని కృపను చూపించండి. నూతన సంవత్సరం ప్రభు నాయన ఈ కాపుతల భద్రత అన్ని విషయాలు, ఆరోగ్య విషయంలో అన్ని విషయాలు మాకు దయచేసినాయన. మమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యవంతంగా భద్రపరిచి సహాయం చేయమని, వచ్చిన వారందరికీ నీ దీవులు ఆశీర్వాదం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చూసుకుంటున్నాం. ప్రతి కూడా ప్రార్థన పూర్వకంగా మరి చూసుకోవాల్సిన చేస్తున్నాం. మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత మనం ఆయన రక్తాన్ని, ఆయన శరీరం మాత్రమే చూసుకుంటున్నాం. కాబట్టి మొదట ఇది మన దేహంలో వెళ్ళినప్పుడు మనం ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను ఆయన తొలగించి సమస్తం కూడా ఆయన శుద్ధి చేయగలుగుతాడు. కాబట్టి దేవుని సంగతి ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా విశ్వశుద్ధి తీసుకోండి. దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము పవిత్రమైంది, పరిశుద్ధమైంది, ఆయన సిద్ధపరచబడి మన ఇంటికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనపూర్వకంగా చేసుకుందాం. మరి మీ మధ్యకి వస్తున్నారు పరిచారకులు. మరి దీన్ని మీరందరూ కూడా చెప్పినట్టుగా ప్రార్థనపూర్వకంగా చూసుకోండి. మీకు అందకపోతే తెలియపరచండి, మీకు చేసి చూపించండి. మరి మీ దగ్గరికి పరిచారకులు వచ్చి మీకు అందిస్తారు.
నపరాధములను క్షమించు నపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా శిక్షా కృపాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షా కృపాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా అక్షయ వాక్యమునియా అక్షయ వాక్యమునియా మోక్షం చూపితివయ్యా మోక్షం చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా సిలువాకు వినుగొట్టితివి తులువాలతో చేరితివి సిలువాకు వినుగొట్టితివి తులువాలతో చేరితివి మొలగాచి ఉరితివి వీరాంగులను చేసితివి ప్రార్థన చేసుకున్నాము. చూసుకుందా మీరు బాప్తిసం చూసుకుని వారు ఎవరు ఉన్నట్లయితే దయచేసి మనవి బాప్తిసాలు తీసుకోవాల్సింది మనం చేస్తున్నాను. ప్రభు రాష్ట్ర సూచనలు కనపడుతున్నవి. గత సంవత్సరం కాదు ఈ సంవత్సరం అనుకున్న ఉన్నారు కాబట్టి మరి సంవత్సరం తరవు చేయక వీలైతే రేపే అనే వ్యక్తులుగా మీరు సిద్ధపడి ఉండాలి. కాపరిగా మీరు మనం చేస్తున్నాం. త్వరగా మీరు ప్రార్థన తీసుకోవాల్సిన మనం చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని కృతజ్ఞత తెలుసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ Amen.
పరిశుద్ధమైన మా దేహంలోకి ఆయన ఎప్పుడైతే వెళుతుందో అపవిత్రమైంది అయ్యా పాల్గొనబడుతుందని స్తోత్రము ఆయన ఈ జీవపు వెలుగుతో మనం కోరుతున్నాం తండ్రి. తీసుకున్న ప్రతి బిడ్డను కూడా దీన్ని సాధించమని కోరుతున్నాము ఆయన. ఎవరికైతే భాగ్యం లేదు ఘనత లేదో వారి ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరమైన తండ్రి వాళ్ళ యోగ్యత దయచమని కోరుతున్నాము ఆయన. ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో సహాయపడిన కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని కోరుతూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి నామముగాక రాజ్యం వచ్చుగా నీ చిత్తం పరలోకంగా రాను అలాగే దయచేసి మా రోజు ప్రకారం రాజ్యము బలము మహిమ నిరంతరము నిలనాడు తండ్రి. ఆమేన్. మరి సమయంలో మనకు గ్రీటింగ్ కార్డు ఉన్నది, వాగ్దానం ఉన్నది. గ్రీటింగ్ కార్డు కూడా తెచ్చారని తీసుకోవచ్చు. క్యాంటీన్ తెలుస్తుంది. ప్రభాకర్ గారు సహాయపడ్డారు. కాక క్యాంటీన్ తెలుస్తుంది. తర్వాత వాగ్దానం అన్నీ కూడా ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. కొద్ది నిమిషాలు మనం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం విందాం. కొద్ది నిమిషాలు మాత్రమే. వెంటనే ఇంటి పంపించేసాను నాకు ఇక్కడ నుంచి ఇంకా పంపించేసాను. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఒకే విషయమై కేర్యూతులు అంటే ఏం చెప్పండి అమ్మా, ఊగిపోతూ ఉంటారు. నా మాట మీకు అర్థమైంది కదా? దేనికోసం ఊగిపోతుంటారు ప్రపంచమంతా చెప్పండి? హ్యాపీ న్యూ ఇయర్, అంతేనా? అందరూ ఎక్కడ పడితే అక్కడ రోడ్లు కొలుస్తూ ఉంటారు, చివరి తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్, ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్, సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉండాలని ఏది తాగి తందనాలు ఆడుతూ. దేవుడికి నచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ ఇదేనా? మీరు చెప్పండి ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడికి నచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి? దేవుడు మనలో ఏది కోరుకుంటున్నాడు? ఎట్లా ఉంటే దేవుడికి మనం సంతోషంగా ఉంటాం చెప్పండి. ఏమింది మారేదేంది హ్యాపీ న్యూ ఇయర్? ఇప్పుడు నాకు తెలిసి 52 సంవత్సరాలు, నూతన సంవత్సరాలు గడిచిపోయినాయి. ఏమిటి కొత్తగా వస్తుంది? ఏంటంటే ఏది కొత్తగా లేదు. కాకపోతే కొన్ని షేపులు మారిపోతున్నాయి, కొన్ని పద్ధతులు మారిపోతున్నాయి. దానివల్ల మనుషుల్లో కొంత మార్పులు కలుగుతున్నాయి. కానీ ప్రభుత్వ పరంగా మనుషులో సరైనటువంటి హ్యాపీనెస్ తీసుకొచ్చేది ఏది కూడా లేదు కదండి. అందుకని బైబిల్ ప్రసంగిలో ఉన్నాడమ్మా, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. ఈ మాట బాగా గమనించుకోండి. సూర్యుని కింద నూతనమైంది ఏమీ లేదు అంటే దాని అర్థం ఏంటి? ఎందుకని ఏమీ లేదన్నాడు? ఏమీ లేదంతే. అంటే మొదట ఏ విధంగా ఉందో, ఆయుధలో ఏ విధంగా ఉందో, అంతంలో కూడా అదే విధంగా ఉంటుంది. సూర్యుని కింద నూతనమైందంటూ ఒకటి ఏది కూడా లేదు. ఏదైతే ఉందని మనుషులు భ్రమపడుతున్నారో అది ఆల్రెడీ దేవుడు చేసి చూపించాడు. అయితే మనుషులు దాన్ని మర్చిపోయి దేవునికి చోటీయకుండా తమ హృదయాల్లో ఏం చేశారంటే చెప్పండి, దేవునికి చోటీయకుండా వారు వేరై జీవిస్తూ లోకంలో ఉంటున్నారు. అది చాలా దేవునికి అసహ్యమైంది. అయితే దేవుడు సంతోషించే విషయం ఏందయ్యా అంటే చూడండమ్మా, 1 కొరింథీ 5:17 ఉన్నమాట. అది అక్కడ రాసింది, బుడకల కిందకి వెళ్ళిపోయింది. కాగా క్రీస్తు యేసున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయను. ఒకటి మారింది అంతే. ఇందాకే నేను చెప్పా మొదట్లోనే. మారింది ఏంది? బ్యానర్లో చెప్పండి, ఏం మారింది? 2 పోయి 3 వచ్చింది, అంతేనా? 2022 పోయి 2023, ఒక అంకె మాత్రమే మారింది అంతే. ఇంక ఏది కూడా
లోపల కానీ బయట కానీ మనుషులు ఏ మార్పు లేకుండా మనిషి జీవిస్తున్నాడు. కాబట్టి మారాల్సింది చాలా ఉంది, మార్పు చెందవలసింది లోకంలో చాలా ఉంది. మనిషి మార్పు లేకుండా జీవిస్తూ ఉన్నాడు. సంవత్సరాలు గతించిపోతున్నవి కదమ్మా, ఎన్ని గతించిపోయాయి. మనిషే మారటం లేదు. ఎంత కరుడుగట్టి మనుషులు జీవిస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి. ఎంత మనుషుడు ఎంత అగాధ పాతాళానికి మనిషి వెళ్ళిపోతున్నాడు కదండి. ప్రేమలు లేవు, ఆప్యాయత లేవు, అనురాగాలు లేవు కదండి. ఎన్ని కూడా మనుషుడు కోల్పోతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచము, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క విషయానికి మనుషుడే కారణము. మనుషుడే సమస్తాన్ని నాశనం చేసుకుంటున్నాడు. దేవుడు మొదట్లో చూడండి, దేవుడు ఆదాముకి ఈ భూమిని అప్పగించాడు. ఏమైనా బాగు చేసుకున్నాడా? ఏమా భూమిని నాశనం చేసి పెట్టాడు కదా. దేవుడి మాట వినకుండా, దేవునికి లోబడకుండా ఈ లోకంలో తన ఇష్టానుసారంగా జీవించి భూమి పతనానికి కారకుడైపోయాడు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా పడిపోయిన మనిషి తిరిగి లేచి దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు జరిగిస్తున్నాడు. కానీ అది ఎవరి వల్ల కూడా కాలేకపోతుంది, ఎవడు కూడా చేయలేకపోతున్నాడు. మనుషుడు తన ప్రయత్నము జరిగించుకుంటున్నాడు, కానీ మనుషుల ప్రయత్నం వల్ల ఏది కాదు కదండి, ఏది కూడా అవ్వదు. దేవుడే కలుగు చేసుకోవాలి. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు కలుగు చేసుకుంటేనే మార్పు వచ్చేది. నీకు నువ్వు మారాలంటే ఎన్నడూ కూడా నువ్వు మారలేవు. అందుకని దేవుడు ఈ లోకానికి వచ్చి, మనం క్రిస్మస్ జరిగించుకున్నాం కదమ్మా, ఈ లోకానికి వచ్చి మనుషుల బ్రతుకులను, మనుషుల జీవితాలను ఆయన బాగు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో కూడా, అంటే సంవత్సరం కొత్తగా వచ్చింది కదమ్మా, సంవత్సరం కొత్తగా వచ్చింది. 22 పోయి 23 సంవత్సరంలో, ఒకవేళ నువ్వు 22వ సంవత్సరంలో నువ్వు జయించలేంది, నువ్వు చేయలేంది, నువ్వు దేంట్లో అయితే నువ్వు ఫెయిల్యూర్ అనుకుంటున్నావో దాన్ని 2023లో దేవుడు జరిగించినట్లుగా దేవుని దగ్గర నువ్వు తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా. ఈ 2023 సంవత్సరం నాయన నాకు మేలు చేయ ప్రభువా, ఈ 2023లో నేను గొప్ప కార్యములు నీ కోసం చేయనట్లుగా దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ మనం ఈ సంవత్సరానికి పేరు పెట్టాం. ఏం పేరు చదవండి దయచేసి అందరూ. ద ఇయర్ ఆఫ్ ప్రేయర్, తర్వాత ద ఇయర్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ప్రొక్లమేషన్. అంటే ఇయర్ ఆఫ్ ప్రేయర్ అంటే ప్రార్థన సంవత్సరం ఇది, రెండవది సిద్ధపాటు సంవత్సరము, మరియు మూడవది ఆఖరిది ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతాం, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం ఈ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా జీవితం కలిగి, సిద్ధపాటు మనసు కలిగి, దేవుని యొక్క వాక్యాన్ని చేతబుట్టుకొని, అనగా ఆయన సిలువను మోస్తూ ఈ సంవత్సరం అందరూ కూడా దేవుని వాక్యం ప్రకటించాలి. నాకు రాదే, నేను చేయలే అనుకోమాకండి. దేవుడు నీ మీద, నా మీద, మనందరి మీద కూడా ఆ బాధ్యత పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రార్థన సంవత్సరంగా ఏర్పాటు చేసుకోండి. ప్రతి ఒక్కరు కుటుంబాల్లో ప్రార్థన ఉండాలి, వ్యక్తిగతంగా ప్రార్థన ఉండాలి కదండి. నువ్వు ఆఫీసులో ఉంటే ప్రార్థన ఉండాలి, వస్తున్నప్పుడు ప్రార్థన ఉండాలి. చూడండి, ద్వితోపదేశకాండం 6వ అధ్యాయంలో అంటారు కదా, అది ప్రార్థన ఉండాలి. క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అదేవిధంగా సిద్ధపాటు కూడా మనం కలిగి ఉండాలి. ఈ సంవత్సరము నువ్వు సిద్ధపాటు చేసుకొని కుటుంబాన్ని, ప్రభు రాకడ సమీపిస్తుంది గమనించండి. ఆయన ప్రవచనాలు నెరవేరుతున్నాయి, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రపంచం అంతా కూడా గగ్గోలు పెడుతుంది కదండి. ఈ దేశం ఏమైపోతుందో, ప్రపంచం ఏమైపోతుందో, దీని స్థితిగతులు ఏ విధంగా మారిపోతున్నాయని ప్రపంచమే అయోమయ స్థితిలో ఉంది. కాబట్టి సిద్ధపడు, సిద్ధపడు, సిద్ధపడు. సిద్ధపాటు లేకుండా నువ్వు సిద్ధపాటు లేకుండా బండి ఎక్కితే ఏమైతే చెప్పండి అమ్మా, ఏడబోతావో తెలియదు, అవునా కాదా? వరకు బండి వచ్చింది చెప్పి అక్కడ నుంచి ఉంటే బండి రాగానే లోపలికి ఎక్కితే ఎడిపోతున్నావంటే ఏం చెప్తారు చెప్పండి అమ్మ? నువ్వు ఏదో ఇల్లే గమ్యం ఏదో నీకు తెలియాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎటు ప్రయాణం చేస్తున్నావు, దేనికోసం ప్రయాణం చేస్తున్నావు? ఒకసారి నీ మాట చెప్పాను. ఐన్స్టీన్ తెలుసు కదా, ఐన్స్టీన్ గొప్ప ఆయన సైంటిస్ట్ కదా, శాస్త్రవేత్త, ప్రపంచం మొత్తానికి కూడా తెలిసిన వ్యక్తి అతను. ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడంట, ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళ్తుంటే ఆ టికెట్ కలెక్టర్ వస్తున్నాడంట. వస్తూ ఉంటే ఆయన చూసి గబగబా ఆయన కోర్టులో దేవుడు ఆడుకుంటూ ఉన్నాడంట. ఆ టికెట్ కలెక్టర్ దగ్గర రాగానే చూశాడంట. ఐన్స్టీన్ చూడంగానే పలకరించాడంట. చక్కగా పలకరించి బాగున్నా అంటే బాగున్నా అన్నాడంట. సరే వెళ్ళిపోయాడంట. టికెట్ అడగలేదంట.
సరే పక్కకి వెళ్ళి మళ్ళీ వస్తున్నాడంట టికెట్ కలెక్టర్ గారు. మళ్ళీ ఈయన దేవుడు ఆడుకుంటా ఉన్నాడంట. అప్పుడు ఆయన కలెక్టర్ గారు వచ్చి అన్నాడంట, అయ్యా మీరేం దేవుడు ఆడుకోనక్కర్లేదు, టికెట్ పోయినట్టుంది కదా, ఏం పర్వాలేదు, మీరు నాకు తెలుసులేండి, ఏం పర్లేదు కూర్చోండి అన్నాడు. ఆయన మళ్ళీ ఆయన పక్క బిడ్డలోకి వెళ్ళిపోయాడు టికెట్ కలెక్టర్ గారు. మళ్ళీ ఒక అరగంటకి వచ్చాడంట. మళ్ళీ ఈ ఐన్స్టీన్ గారు నిల్చొని ఆ పెట్టిన దేవుడు ఆడుతున్నాడంట, పక్కన దేవుడు ఆడుతున్నాడంట. అప్పుడు ఆయన పోయి అన్నాడంట, అయ్యా మీరేం దేవులాడమాకండి, మీరు చాలా గొప్ప వ్యక్తి, ప్రపంచానికి తెలిసిన వ్యక్తి, మీరు చాలా కనుగొన్నారు, మీ ద్వారా మేము చాలా నేర్చుకున్నాము, కాబట్టి మీరు టికెట్ కొనే ఉన్నారు, ఎక్కడో పోయి ఉంటుంది, పోతే పన్నెండు వదిలిపెట్టేసేయండి అన్నాడంట. అప్పుడు ఐన్స్టీన్ అన్నారంట, అయ్యా నేను అందరికి తెలుసు, నా గొప్పతనం తెలుసు, అయితే నాకు ఇప్పుడు టికెట్ కావాలన్నాడంట. ఎందుకంటే ఆ టికెట్ మీద ఉంది నేను ఎక్కడ దిగాలో అన్నాడంట. ఏమన్నాడా, ఆ టికెట్ మీద ఉందయ్యా నేను ఎక్కడ దిగాలో, కాబట్టి ఆ టికెట్ నాకు కావాలన్నాడు. అట్లనే ట్రైన్ ఎక్కిపోతే సరిపోదు, మనం ఎక్కడ దిగాలో మనం తెలుసుకోవాలి కదండి. ఈ నూతన సంవత్సరం ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం, నీ పరుగు ఎటుంది నువ్వు ఆలోచన చేసుకోవాలి. బలోమంటే అందరిలాగా మనం తందనాలలాగా చేసేసుకొని పోతే కుదరదు. ఈ నూతన సంవత్సరంలో దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకోవాలి. గత సంవత్సరం ఒకవేళ దేవునికి నువ్వు బాధ పెట్టుంటే దేవుని దగ్గర ప్రార్థించే, ప్రభువా ఈ సంవత్సరం యేసయ్యా నేను బాధ పెట్టను, నేను నీతో నడుస్తాను యేసయ్యా అని ప్రార్థన చేయాలి. ఒకవేళ సిద్ధపాటు లేకపోతే సిద్ధపాటు సంవత్సరం ఇది, దేవునికి అవకాశం ఇస్తున్నాడు. మా మీ అందరికి అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఒకవేళ సిద్ధపాటు లేకపోతే దేవుని దగ్గర అడుగు, అయ్యా నన్ను సిద్ధపరచు. ఎవరాలమ్మా? నన్ను సిద్ధపర, చెప్పు నన్ను సిద్ధపరచు, అంత చెప్పాలి, నన్ను సిద్ధపరచు. ఈ సంవత్సరం నువ్వు సిద్ధపడాలి దేవుని దగ్గర. ఒకటి ప్రార్థన కలిగి ఉండాలి, రెండు సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, వాక్యాన్ని ప్రకటించాలి. నువ్వు వాక్యం ప్రకటించకపోతే నాకేమొచ్చండి కదా, నాకేమొచ్చి ప్రకటించడానికి, నీ ప్రార్థన రాదా? ఇందాక ప్రైజులు చూసుకున్నారు, ఎంతమంది తీసుకున్నారు ప్రైజులు? చేతులెత్తండి. ఇందాక ప్రైజులు చూసుకున్నారు అన్న ఉమెన్స్, ఎంత తీసుకుని వెళ్ళిపోయారు అందరూ? చేతులు చూపించలేదు, ప్రైజులు చూసుకున్నారు, చేతులు చూపించండి. ప్రైజులు తీసుకున్న వాళ్ళు తీసుకున్నారమ్మా? దేంట్లో వచ్చినాయి మీ అందరికీ? వాక్యం చెప్పడంలో వచ్చినాయి కదా. ఎవరు చెబుతారు? వాక్యం చెబుతారు వచ్చి ఇప్పుడు? అబ్బే అదేదో ప్రైజుల వరకేనండి. చెబుతారమ్మా? చెప్పాలా కదా, వాక్యం చెప్పాలి, ప్రార్థన చెయ్యాలి. నీకు తెలిసింది నువ్వు చెప్పు వాక్యం, అంతే. ఒకసారి ఒక ఆయన అడిగారంట, నీకేం వాక్యం వచ్చంటే టకాన్ లేసు ఒక అబ్బాయి చెప్పేదంటే, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్. అబ్బా ఎంత గొప్ప వాక్యం చెప్పని చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టించారంట. దేవుని స్తోత్రం కలుగు, హల్లెలూయా. ఆ కొద్దిగా చాలు, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. నువ్వు వాక్యం చెప్పాలా. నువ్వు వాక్యం చెప్పినప్పుడు వాక్యం ఖచ్చితంగా మనుషుల హృదయాలను కదిలించింది, హల్లెలూయా. అందుకని బైబిల్ అంటాడు కదా, నీకు రాతి గుండెను తీసి మాంసంకు గుండెను, ఫ్లెష్. యేసుప్రభు వారు అంటే దాని అర్థం ఏంటంటే, యేసుప్రభు వారి లోకానికి కట్టొచ్చాడమ్మా, కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. రాత్రి గుండెను తొలగించాడు. ఈ సంవత్సరంలో మనకు కావాల్సింది అదే. మనందరం కూడా దేవుని యొక్క పని చేసే వాళ్ళుగా మాంసమును తగిలించు. అంటే మాంసం శరీరం అంటే ఏంటి చెప్పండి అమ్మా? దేవునిది. అది ద బాడీ ఆఫ్ క్రైస్ట్, అంటే దేవుని యొక్క సంఘము, ఆయన శరీరం అంటే. హల్లెలూయా. దేవుని గొప్ప ధన్యత ఇస్తున్నాడు. చాలా విషయాలను మాట్లాడటానికి మనం రేపు మాట్లాడుకుందాం. కాబట్టి క్రీస్తు ప్రియ దేని బిడ్డలు గమనించండి, నువ్వు తీర్మానం తీసుకోవాలి ఈ సంవత్సరం దేవుని దగ్గర. నన్ను నీ సేవకునిగా మార్చు, నీ సేవకురాలుగా మార్చు, లేకపోతే నీ వాక్యమును ప్రకటించేవానిగా మార్చు ప్రభు అని దేవుని దగ్గర నువ్వు తీర్మానం తీసుకోవాలి. ఏదో కొత్త సంవత్సరం వచ్చిందని వరక సంబరాలు చేసుకోవటమే కాదు, చేసుకోవటంలో తప్పులేదు, అయితే అంతవరకే ఉండాలి అది. అయితే ముఖ్యమైనది ఏంటంటే, దేవుడు ఈ సంవత్సరం నీ మీద ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడు. అందుకని అంటాడు, నికోదేము వచ్చి అన్నాడు, అయ్యా బా నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావయ్యా, లేకపోతే ఇలాంటి గొప్ప కార్యాలు నువ్వు చేసేవాడు కాదయ్యా అని పొగుడుతూ ఉంటే ఏమన్నాడు యేసు చెప్పండి? ఓ నికోదేము, నాకు తెలుసులే నువ్వు నన్ను బాగా ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని, నీతో నిత్యం కొత్తగా జన్మించాలి అంటే మళ్ళీ పుట్టాలనే అమ్మా. పాప కర్మ సిద్ధాంతం మనకు ఉంది కదా మన దేశంలో. కర్మపాపం జన్మపాపం కదా, పునరవి మరణం పునరవి జన్మం అంట. తెలుసా మీకు? అంటే
మనుషుడు చనిపోతుంటాడు మళ్ళీ పుడుతుంటాడు, చనిపోతుంటాడు మళ్ళీ పుడుతుంటాడు. ఇంక ఇదేనా జీవితం? అంటే నికోదేము ఇక్కడ ఏమర్థం చేసుకున్నాడంటే, ఏంటి మళ్ళీ తల్లి గర్భంలోకి పోయి ఎట్టబడతాడు, అది అర్థం కాలే ఆయనకి. యేసుప్రభు చెప్పింది వేరు. ఆధ్యాత్మికమైన విషయం ఏంటంటే, ఒకడు మనస్సు మారాలి. మనసు మారి నూతన జన్మలోకి వస్తేనే అతను అడగబోతాడంటమ్మా, దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. లేకపోతే ఆ గేటు దగ్గర నువ్వు రాలేవు కదా. నువ్వు ఆ గేటు దగ్గర నీకు ఎంట్రన్స్ లేదు. నీ బ్రతుకు మారాలి, నీ మనసు మారాలి, అప్పుడే. అంతేగాని మళ్ళీ పుట్టడం మళ్ళీ చచ్చిపోవటం అంటే ఇక మనిషి ఇంక ఇదేనా? రొటేషన్, సైకిల్ బర్త్ అంటారు కదా. మన భారతదేశం చెప్పేది ఇదే. మనుషుడు చనిపోయి మళ్ళీ ఎందుకు పుడతాడంటే, ఆ పాపం ఇంకా అతనిలో కొరువు ఉందండి కదా, ఆయన బాకీ ఉన్నాడు కాబట్టి మళ్ళా పుడతాడు. మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ పాపం చేస్తాడు, మళ్ళీ చనిపోతే మళ్ళీ పుడతాడు. ఎందుకంటే మళ్ళీ గజ్జన్మలో అతను బాకీ ఉన్నాడండి పాపం. ఇంక ఇదే నా జీవితం. ఎప్పుడు ఈ ఆత్మ రెస్ట్ కలిగేది ఎప్పుడు? ఈ ఆత్మ దేవుని దగ్గర రెస్ట్ పొందుకునేది ఎప్పుడు చెప్పండి? ఈ తెలియక మనుషులు, మన హైందవులు దీన్ని ఒక నమ్ముకొని జీవిస్తూ ఉంటారు. ఇక్కడ పుట్టడం అంటే ఆధ్యాత్మికంగా పుట్టాలి కదండి, దేవుళ్ళో జన్మించాలి, నీ పాత జీవితము మారిపోవాలి. అందుకని పేతురు అంటాడు కదా, గతించిన కాలమే చాలును. ఏంటది? అన్య జనముల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇంకా ఇప్పుడు ఎట్టున్నారంటమ్మా చెప్పండమ్మా, దేవునిలో భయభక్తులు గల జీవితాలు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవన్నిటిని మరచి వాటిని విసర్జించాలి. మీకు అర్థమవుతుందా? గతించిన కాలంలో నువ్వు చేసిన పాపములు కానీ లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యములు నీలో ఏమైనా ఉంటైతే వాటిని విసర్జించాలి. విసర్జించడం అంటే ఏం చెప్పండి అమ్మా? ఇప్పుడు మనుజాశలను అనుసరించి నడుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో ఇక జోడి ఏమీ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగనవి విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుటకు. ఇంక అయిపోయింది అబ్బాయి, ఇక అయిపోయింది. మీ ఇష్టానుసారి ఎగిరేరు తిరిగేరు కదా, అంధకారంలో ఉన్నారు. ఇంకా అది విసర్జించేసేయండి. ఆ కాలం మీకు చాలు, అయిపోయింది. 2022 దాకా మన ఇష్టానుసారంగా తిరిగాం కదండి. ఎన్ని వచ్చినా సరే దేనికి భయపడకుండా అందరూ అన్నీ చేస్తాం. అయితే ఇప్పుడు 2023లో దేవుడు నీతో నాతో, దేవుడు సంఘంతో సెలవుస్తున్న మాట ఏంటంటే, అవన్నిటికీ ఇంకా పులి స్టాప్ పెట్టేస్తాయి. అవి చేయమాక, వాటిని విసర్జించేస్తాయి. ఇప్పుడు విసర్జించడం అంటే గట్టిగా ఏదన్నా మనకి అసహ్యమైంది ఉంటే ఏం చేస్తాం చెప్పండమ్మా? ఉమ్మేసేస్తాం కదా. ఉమ్మేసేసి దాని తట్టు మళ్ళీ తిరిగి చూస్తామా? ఏంది ఇది ఎట్టుంది ఏంటి అని చూస్తామా? చెప్పండి. ఉమ్మేసినాక ఇది ఏ విధంగా ఉంది ఏంటి అని చూస్తారా? మళ్ళీ ఏమన్నా చూడరు కదా. విసర్జించిన వాటి తట్టు పోతారా? ఎట్లా ఉందో చూసుకుంటారా? అంతే. ఏదైతే మనం విసర్జించామో ఇక దాని జోలుకు బాగూడదు. నీలో అలాంటి క్రియలు ఉంటే దేవుడు నీకు ఈ సంవత్సరం కూడా ఇచ్చాడు. ఎంత కృపగల దేవుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృపామయుడు కదండి, ఆయన ప్రేమామయుడు. ఈ సంవత్సరం కూడా దేవుడు నీకు ఇచ్చాడు. అనదర్ గ్రేస్ కదండి, దేవుని యొక్క గ్రేస్, దేవుని యొక్క కంపాషన్ దేవుడిని మీ సంవత్సరం చూపిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ వాక్యం చెప్పట్లేదు, నేను వాక్యం ముగిస్తున్నాను. మన సమయం సరిపోదు కనుక గమనించండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో దేవుని సంతోషపెట్టే క్రియలు మనం చేద్దాం కదమ్మా. దేవుణ్ణి మహిమపరిచే క్రియలు మనం చేద్దాం. అది దేవుడికి ఇష్టమైనటువంటి క్రియ. ఏంటంటే నువ్వు మనసు మారి నూతన మగుట వలన చెప్పడమ్మా రూపాంతరం. చూడండి, రోమా 12:3 మాట ఉంది కదా, చదవండి మాట చదవండి, ముగించుకుందాం మనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన. ఒకటి, మీరు
మనసు మారి నూతన మగవాలి, తర్వాత మూడు స్టేజ్లు ఉన్నాయి, రేపు మాట్లాడుకుందాం. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లుగా దేవుడు మనకును మన కుటుంబాలకి సహాయం చేయనుగాక. అట్టి కృప దేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక. కాబట్టి ఈ సంవత్సరం పేరేం చెప్పడమ్మా? ప్రార్థనా సంవత్సరము, తర్వాత సిద్ధపాటు సంవత్సరము, మూడవది ప్రకటించు సంవత్సరము. ఏం దూరం చెప్పట్లేదు. ఒకటి ప్రార్థనా సంవత్సరం, రెండవది సిద్ధపాటు సంవత్సరం, మూడవది సువార్త ప్రకటించు సంవత్సరం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఈ సంవత్సరానికి దేవుడు ఇచ్చిన మనకు దీవెన. నువ్వు ప్రార్థన చేయాలి, నీకోసం, నీ కుటుంబం కోసం, సంఘం కోసం, ప్రపంచం కోసము ప్రార్థన చేయాలి. విలియం కేరీ ఆయన ఏం చేసేవాడంటే ప్రపంచం కోసం ప్రార్థన చేసేవాడంట. ఎట్లా? గ్లోబ్ తెచ్చుకొని గ్లోబ్ మీద చేయబెట్టి ప్రార్థన చేసేవాడంట. నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ఎంతోమంది మారాల్సిన వాళ్ళు ఉన్నారు, మార్పు చెందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఈ సంవత్సరం మారాలి. రెండవది సిద్ధపాటు చేయి, నువ్వు సిద్ధపాటు చేసుకో, నీ కుటుంబాన్ని సిద్ధపాటు చేయి, తర్వాత నీకు తెలిసిన వాళ్ళని కూడా సిద్ధపాటు చేయి. మూడవది సువార్తను ప్రకటించు ప్రతి దినము కూడా, కదండి. దేవుడు అట్టి కృప నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, మమ్మల్ని తండ్రి మీరు సిద్ధపరుస్తున్నందుకే స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టిన మేము నాయన, నూతన ఆలోచనలు, నూతన తలంపులు మాకు దయచేయండి నాయన. నీ యందు ఉండి మేము అభివృద్ధి పొందినట్లుగా, ఫలించినట్లుగా సహాయం చేయండి. ఇదిగో తండ్రి ప్రార్థన సంవత్సరంగా పేరు పెట్టాము నాయన. ఇదిగో తండ్రి ఇది సిద్ధపాటు సంవత్సరంగా పేరు పెట్టాము తండ్రి. అంత మాత్రమే కాకుండా సువార్త ప్రకటించే సంవత్సరము తండ్రి ప్రభువా. మేమందరూ రోషముతో ఈ కార్యములన్నీ కూడా చేయటు కృప అనుగ్రహించమని కోరుతూ మమ్మల్ని, మా సంఘాన్ని, మన కుటుంబాలను దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం మరి కేక్ కట్ చేద్దాం. కేక్ కట్ చేసిన తర్వాత మరి వాగ్దానాలు ఉంటవి, వాగ్దానం తీసుకుందాం. ఆ తర్వాత మరి కానుకలు తీస్తారు, అది గుర్తుపెట్టుకోసం మనం చేస్తున్నాం. కానుకలకి సిద్ధపరచండి అమ్మా. రండి, ఇస్తున్నారా? కానుకలు సిద్ధపరుద్దాం, కానుకలు కూడా తీసుకుందాం. రేపు మళ్ళా ఆదివారము పరిశుద్ధ దినము, 1వ తారీఖు రేపు కదమ్మా. కాబట్టి మళ్ళీ రేపు ఆదివారం వచ్చింది, అందరూ కూడా పెందలకాడే వచ్చేసేయండి. మనం పెందలకాడే రేపు కూడా మరి మూవ్ చేసుకుందాం. అందరూ రావాలి. రాత్రికి వచ్చేవాళ్ళు రేపు అక్కర్లేదు అనుకోమాకండి, అందరూ వచ్చి పాలు పంపులు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. వాగ్దానాలు తీసుకుందాం. కృపగల తండ్రి స్తోత్రము నాయన, ఈ సంవత్సరానికి మీరు ఇస్తున్న వాగ్దానాలు మా దగ్గర వచ్చి సిద్ధపడి వీటిని పంచడానికి ఇదిగో నాయన మరి బిడ్డలు ఉంటుండగా మా అందరికి కూడా తండ్రి మంచి వాగ్దానములు దయచేయమని కోరుతున్నాం నాయన. మాకు ఏ వాగ్దానం ఇచ్చి మనం బలపరచనై ఉన్నారో దానికోసం మేము కాసుకొని ప్రభువా వేచి వాటిని తీసుకొని వాటి ప్రకారంగా జీవించే శక్తిని, బలమును మాకు దయచేయండి. వాగ్దానం అన్నగా ప్రభువా ఇది నీ వద్ద నుండి వచ్చే మాట తండ్రి, నీ మాట వలన తండ్రి మేము జీవిస్తామని నీ వాక్యంలో సెలవివ్వబడుతుండగా ఇటు వాగ్దానం పొందుకున్న మేమందరూ కూడా దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ వెళ్ళండి, వెనకాల ఒకళ్ళు, మధ్యలో ఒకళ్ళు, వెళ్ళండి అమ్మ. రైట్, వాగ్దానాలు వస్తున్నాయి, ఇంకా ఉన్నాయి లోపల. అమ్మ వాగ్దానాలు కావాలంట, వాగ్దానాలు. అదేవిధంగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఒకటి హాల్లో పెట్టుకోవచ్చు, ఒకటి వంటగదిలో పెట్టుకోవచ్చు. అమ్మా 2 వస్తాయి క్యాలెండర్లు. రైట్, అట్టా ఉంచుకోవచ్చు. ఒకటి మీ ఆఫీస్లో పెట్టుకోవచ్చు, మీ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు. సో 2 క్యాలెండర్స్ వస్తున్నాయి మనకు త్వరగా. రైట్, మంచిది. ఇంకేంటమ్మా ఇప్పుడు క్యాండిడేట్ సర్వీస్ చేద్దాం. క్యాండిడేట్ సర్వీసు అమ్మ పిలవండి ఫ్యామిలీ మెంబర్స్ పైకి వస్తే ముందు కేక్ కట్ చేద్దాం. కేక్ కట్ అయిన తర్వాత 752 రూపీస్ అమ్మా. వెరీ గుడ్. రేటు చెప్పకూడదు సార్, సంవత్సరం అంతా కూడా దాచిపెట్టి ఇచ్చారు వీరు, ఆ కుటుంబము భద్రపరిచారు. ఇవన్నీ కూడా చెప్పలు కొట్టాలా. దేవునికి ఇష్టంలో ఆ విధంగా కూడా మనం ఉండాలి. వెరీ గుడ్. ఇది 700, నెక్స్ట్ ఇయర్ 7000 అవ్వాలా. అట్లా దేవుడు దీవించబోతున్నాడు. దేవుడు దీవించను కాక. రైట్, రండి మరొకరండి మా ఏరి క్యాండిల్ అందరికి ఇచ్చేసారా? రైట్, రండమ్మా పాడపడండి. సమయంలో కేక్ కట్ చేద్దాం.
అగ్గిపెట్టెలు జర ఇందాక అగ్గిపెట్టి ఇచ్చేది నాన్న మీకు. అగ్గిపెట్టెలు పెట్టారు, ఎక్కడ పెట్టారు ఇందాక? అమ్మా ఉందా కానుక మేరీ ఇచ్చారు. గేట్ అవుతుంది మేరీ గారు కూడా కానుక ఇచ్చారు. అత హన్నమ్మ గారు కూడా కృతజ్ఞత కానుక 500 రూపాయలు తీసుకుని వచ్చారు. దేవుడు వారిని దీవించును గాక. రైట్
అందరం లేచి నిలబడదాం. దయచేసి ఒక్క నిమిషం అందరం లేచి నిలబడదామా? క్యాండిల్ లైట్ సర్వ్ జరిగించుకుందాం. ఈ కొవ్వొత్తి ఏ విధంగా వెలుగుతుందో మన జీవితాలు ఆ విధంగా వెలిగినట్లుగా మనం దేవుని సన్నిధానంలో తీర్మానం తీసుకుందాం. ఈ లైట్ ప్రకాశం ఏ విధంగా ప్రకాశిస్తుందో, జ్యోతి వెలుగుతుందో, మనం కూడా ఈ సంవత్సరము దేవుని కోసం వెలుగునట్లుగా సువార్తను ప్రకటించే వారంగా ఉందాం. In my lamp, keep me burning. Keep me burning till the day of peace. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of Kings. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of Kings. యేసు మనలను ప్రేమించినట్లుగా ప్రేమించుచుందాము ఒకరి. హల్లెలూయా. సత్యం చెప్పుదా, మంచి చేయుదా, వెంబడించేదాం యేసుని. యేసు మనలను ప్రేమించినట్లుగా ప్రేమించుచుందాము ఒకరినొకరు. సత్యం చెప్పుదా, మంచి చేయుదా, వెంబడించేదాం యేసుని. వెంబడించేదాం యేసుని, వెంబడించేదాం యేసుని, వెంబడించేదాం యేసుని, వెంబడించేదాం యేసుని. हमसे प्रेम किया वैसे हम एक दूसरे से करे, सच करे, समझ करे, पीछे उसके चलते रहे. जैसे यीशु ने हमसे प्रेम किया वैसे हम एक दूसरे से करे, सच करे, समझ करे, पीछे उसके चलते रहे, पीछे उसके चलते रहे, पीछे उसके चलते रहे, पीछे उसके चलते रहे, पीछे उसके चलते रहे. హల్లెలూయా. తండ్రి నీ స్తోత్రములు నాయన. ఈ కాంతి ఏ విధంగా వెలుగు చూపుతుందో ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి మేము సువార్త కాంతిని అనేకులకు అందించే సంఘముగా మా సంఘాన్ని ఉంచమని కోరుతున్నాము నాయన. ప్రార్థన జీవితం, సిద్ధపాటు జీవితము తండ్రి, సువార్త ప్రకటించే అయా ధన్యతను మాకు దయచేయమని కోరుతూ ఆ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా మేము మా కుటుంబాలు ఉన్నట్లుగా దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. We wish you. 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 వెరీ గుడ్. మంచిది. రైట్. చెప్పేసాను. ఈ సమయంలో మరి పలహారం ఉంది, పలహారం తీసుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత పలహారం పంచబెడుతున్నారు. పలహారం ఇచ్చిన వాళ్ళు నీలవేణి వాళ్ళ కుటుంబం, అల్లుడు, కూతురు, తర్వాత టైలర్ అమ్మాయి రెడ్డి గారి కుటుంబం నుంచి తీసుకుని వచ్చారు. అమ్మాయి అరుణ, దేవుడు వారిని దీవించును గాక. తర్వాత రమణ, నరేష్ వాళ్ళ కుటుంబం నుంచి కూడా అబ్బాయి తీసుకొని వచ్చారు. మరి మీ అందరికి కూడా ఇది అందింపబడుతుంది. ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆశీర్వాదం ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, స్తోత్రములు ప్రభువా. ఇగో తండ్రి, ఈ కూడికను మీరు ఇంతవరకు కూడా నీ ఆధ్వర్యంలో నాయన మహిమార్థంగా జరిగించినందుకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మేము నూతన తలంపులు, ఆలోచనలతో ముందుకు సాగినట్లుగా సహాయం చేయండి. మీరు ఏదైతే నాయన మాకు సెలవిచ్చి ఉన్నారో తండ్రి, ఇదిగో తన ప్రార్థన, సిద్ధపాటు, సువార్త ప్రకటించు సంవత్సరంగా దీన్ని మేము అభిషేకించాము నాయన. ఆ విధంగా సంఘమంతా కూడా కష్టపడినట్లుగా సహాయం చేయమని కోరుతూ సంవత్సరం అంతా కూడా నీ ఆశీర్వాదాల దీవెనలు, సర్వ సమృద్ధిని మాకు దయచేయమని కోరుతూ ఈ రాత్రి ప్రార్థనలు పాల్గొన్న ప్రతి బిడ్డ కుటుంబంలోనైనా అద్భుతాన్ని జరిగించండి నాయన. ఆశ్చర్య కార్యములు జరిగించమని కోరుతున్నాయన. మేలుతో నింపమని కోరుతూ ఘనమైన కార్యములు ఈ సంవత్సరం ప్రతి కుటుంబంలో జరుగుటకు సహాయం చేయమని కోరుతూ
యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మా తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారక్షణ యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్తబడిన వాక్యానికి చేరువచ్చిన సంఘ బిడ్డలకును, మరి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం ప్రవేశపెట్టిన మా అందరికీ సార్వత్రిక సంఘానికి పరిశుద్ధులకును సదా తోడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. స్తోత్రం 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 ప్రభుకే, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్. రైట్, అందరికి వందనాలు. సమయంలో మరి అక్క ప్రత్యేక మాదరక పాట పాడతారు. అదైన తర్వాత మరి పలహారం కూడా పంచబెడుతుంది. రండి, సమయం లేదు మనకి, త్వరగా మన కార్యక్రమం. ఆశీర్వాదకరమైన దీవెనకరమైన సంవత్సరముగా ఈ సంవత్సరం ఉండాలి. 23 కీర్తనలు 23వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మన సంఘానికి, మన కుటుంబానికి దేవుడు మెండుగా దయచేయనుగాక. ఈ లోకంలో ఎవ్వరు చూపినటువంటి ప్రేమను ఇళ్ళలో చూపిన యేసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాటను పాడుకుందాం. ఎవరు చూపించలేని, ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఇంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఈ లోకంలో ఎవ్వరు కూడా చూపించినటువంటి ప్రేమ, ఒక తల్లికి మించిన ప్రేమ, ఒక తల్లిదండ్రులకు మించిన ప్రేమను చూపించి మన జీవితానికి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని సిద్ధపరిచిన దేవుని ప్రేమను మనం మనసు నిండా నింపుకొని ఆ ప్రేమలో ఈ సంవత్సరం అంతా సాగిపోవాలని కోరుతూ పాటను పాడుకుందాం. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఇంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా, నామది నిన్నే చేరగా, నా గురి నీవై ఉండగా, నా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఇంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. గత సంవత్సరం అంతా కాపాడిన దేవుడు, మన కన్నీళ్లను తుడిచిన దేవుడు, దుఃఖాన్ని నాట్యముగా మార్చిన దేవుడు ఈ సంవత్సరం కూడా తన దయా కిరీటం మనకు అనుగ్రహించి మరిన్ని మేళలతో దేవుడు తృప్తిపరచాలని కోరుకుందాం. తీరాలే దూరమాయి, కాలాలే మారిపోయి, ఎదురైన ఎండమావి కన్నీటి కానుకాయి, నా గుండె లోతులోన నే నలిగిపోతూ ఉన్నా, ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా, ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించి ఘన ప్రేమ, అపురూపమైన తొలి ప్రేమ, ఏకమై తోడుగా ఊపిరి నీవుగా, ఎవరు లేరుగా యేసయ్యా నీవేగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని
బయట ఇంతగా వెళ్ళేటప్పుడు కోరుకుంది మరువను యేసయ్యా. బిర్యానీ ఇస్తారు, తీసుకెళ్ళినా వెళ్ళేటప్పుడు. మన యువరాజు దమ్ బిర్యానీ అందరికీ ఇస్తున్నాం. మనిషి కూడా చూసుకోండి అందరు కూడా. అయ్యా ఒక్కోటి ఇచ్చేయండి, అందరికి ఒకటి ఇచ్చేయండి. చిన్నపిల్లకాయలు కాకుండా పెద్దోళ్ళకి ఇచ్చేయండి. ఈ లోక జీవితాన వేసారిపోతూ ఉన్నా విలువైన నీదు వాక్యం వెలిగించిన ప్రాణం. నీ సన్నిధానమందు సియోను మార్గమందు నీ దివ్య సేవలోన నడిపించిన ప్రభు. నీతోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైన. నీ స్వరము చాలు ఉదయాన నన్ను వెంబడించు తరుణాన. శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచిన యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కది నన్నే తాకగా నా మది నిన్నే చేరగా నా గురి నీవై ఉండగా నీ దరి నీ చేరానుగా. ఇలలో నంచలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మరి చింటు బాబుది మ్యారేజ్ 12వ తారీఖున దేవుడు చూపించిన కృపను బట్టి వందనాలు. మీ అందరూ మీ ప్రాంతంలో జ్ఞాపం చేసుకోవాలని కోరుతున్నాను. వెరీ గుడ్. దేవుని స్తోత్రం కలుగును గాక. 12వ తారీఖు అనుకుంటున్నారు కదమ్మా మ్యారేజ్. 12వ తారీఖు మ్యారేజ్. కార్డులు కూడా చేస్తారు, ఫిక్స్ అయింది అది. రైట్, మంచిది. ప్రార్థన చేయండి మంచి వాతావరణం కోసము. అన్ని కార్యక్రమాలు సమకూడి జరిగినట్లుగా ప్రార్థించవలసి మనం చేస్తున్నాం. అందరితో ఈ కార్యక్రమం ముగించబడింది. మీ అందరికి వాగ్దానాలు వచ్చినాయి కదా, వాగ్దానం అందరూ తీసుకున్నారు. అదేవిధంగా మరి పలహారం అందరికి వచ్చిందా? పలహారం వచ్చిందా? వెరీ గుడ్. రైట్. కేక్ కూడా ఇస్తున్నారు, చూసుకోండి. చాలా సంతోషం. తర్వాత రేపు మళ్ళీ 10ంటికే మనకు ప్రార్థన, ఉదయాన్నే 10ంటికి ప్రార్థన. అందరు కూడా రావాల్సి మనం చేస్తున్నాం. తర్వాత పలహారం ఉంది ఇంకా, అది రేపు వచ్చి పెడతాం. రేపు వచ్చే సంఘస్థులందరూ కూడా రేపు ఊరు నుంచి వస్తారు. చదలవాడ, కేశరాజుకొండ జనం వస్తారు. వాళ్ళందరికీ రేపిస్తా. మిగిలిన పలికి పలహారం అంతా కూడా ఏ పడుతుంది, మీరేమీ దిగులు పడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఈ పలహారం అంతా కూడా రేపు అందించబడుతుంది. గుర్తుపెట్టుకు మనం చేస్తున్నాం. అందరికీ వి విష్ యు ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడిని అందరికీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.
రేపు అందరం కలుసుకుందాం. రైట్, గుడ్ నైట్.